All the best. Thank you, sir. మన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈడబ్ల్యూఐడిసి గారైన శ్రీ అనిల్ కుమార్ సార్ గారిని వేదికను అలంకరించవలసి విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు హృదయపూర్వక పాఠశాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ విద్యా సదుపాయాలు మరియు మౌలిక వసతుల విద్యార్థుల అభ్యాస పాఠశాల మనకి 2011 మార్చి 23వ తేదీన విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించబడుతున్నాయి. ఇటు బోధనా సిబ్బంది, ఇటు బోధనేతర సిబ్బంది అందరూ కలిసి విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ కావచ్చు, 96% రావడం జరిగింది. మండల టాపర్ గా కూడా ఎస్ఎస్సి సెకండ్ టాపర్. గౌరవనీయులైన మంత్రులైన శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, పొన్నం ప్రభాకర్ సార్ గారికి మరియు వేదికపై ఉన్న అతిథులందరికీ నా నమస్కారం. నా పేరు సమీరా. నేను 12వ తరగతి MBA చదువుతున్నాను. ఈరోజు మన అందరి జీవితంలో ఒక మధురమైన రోజు. కళలు, ఆశలు, భవిష్యత్తు ఇక్కడ నిర్మితం అవుతున్నాయి. మొదట ముఖ్యమంత్రి అయిన శ్రీ యనమల రేవంత్ రెడ్డి సార్ గారికి మా ధన్యవాదములు. మా అందరికీ ఉచిత పుస్తకాలు, బ్లాంకెట్స్, బెడ్షీట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్రంక్ బాక్సెస్ అందజేస్తున్నారు. మా విద్యార్థులు అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అందరికీ థ్యాంక్ యూ. పెరిగింది సార్. సరిపోతున్నాయి సార్. యూజ్ చేసుకుంటాను, బాగానే చేసుకుంటాను. టీచర్స్ అండ్ ఆల్ అవర్ స్పెషల్ గెస్ట్, myself Deborah from 10th class. It is a great honor and happiest moment to me to stand before you on this special occasion, our school warming day. Our teachers us and inspire us to try again and again. When we defeat, they encourage us to try again and again. They are the guidelines of our journey. I am so proud to be a student of this wonderful school. I promise that we will do hard. ఈరోజు ఎల్కతోటి కేజీబీవి అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ సార్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే వెస్ట్ గారికి, సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన ఆల్ ది ఆఫీసర్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాము రికార్డ్ టైమ్ ఆఫ్ 1 year లో ఈ మొత్తం బిల్డింగ్ మీకు కంప్లీట్ కావడం జరిగింది. వెరీ హ్యాపీ టు సీ దిస్. అండ్ మనకు దీంతో పాటు కూడా ఒక నాబార్డ్లో కూడా అడిషనల్ టాయిలెట్స్ అండ్ కిచెన్ షెడ్ కూడా శాంక్షన్ ఉంది ఇప్పుడు మీకు. అది కూడా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సార్ మనకు టోటల్ మన జిల్లాలో 9 KGBVs ఉన్నాయి. దాంట్లో దాదాపు 3000 స్టూడెంట్స్ చదువుతున్నారు. అన్ని KGBs మనకు అప్గ్రేడ్ టు జూనియర్ కాలేజెస్ కావడం జరిగింది. అండ్ అన్ని జూనియర్ కాలేజెస్లో అడిషనల్ క్లాస్ రూమ్ ఇట్లాంటి అడిషనల్ బిల్డింగ్ కూడా ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కింద కంప్లీట్ కావడం జరిగింది. సార్ దీంతో పాటు కూడా ఈసారి మనకు ఇన్ ఆల్ ద KGBVs న్యూ యూనిఫామ్స్ 2 pair ఆఫ్ అడిషనల్ యూనిఫామ్స్ కూడా ఆల్రెడీ పిల్లలకి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కూడా మిగతా అన్ని ఎంటైటిల్మెంట్స్ కూడా పిల్లలకి లైక్ ట్రంక్ బాక్సెస్ ఉంటాయి,
మిగతా ఏమేమి ఎంటైటిల్మెంట్స్ వాళ్ళకి కార్పెట్స్ ఉంటాయి, అది కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్లో డెలివర్ కూడా చేయడం జరిగింది. అన్ని స్కూల్స్లో అందరూ ఎస్ఓస్, మళ్ళీ కోఆర్డినేటర్స్, మళ్ళీ డిఓ గారు కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నారు. మన లెవెల్లో కూడా రెగ్యులర్గా రివ్యూ నడుస్తుంది. ప్రోగ్రామ్ మంచిగా అందరూ ఏర్పాటు చేస్తున్నారు. ఆల్ ది టీచర్స్కి అండ్ హెడ్ మాస్టర్స్కి ధన్యవాదాలు. మీరు వచ్చినారు సార్, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శాసనసభ్యుడు మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, విద్యార్థులందరూ కూడా పేరు పేరు నమస్కారం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు పూర్తి చేసుకొని పిల్లలకు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఫౌండేషన్ వేసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పి ఒక ఏడాది లోపల మండల రెవెన్యూ కార్యాలయాన్ని కూడా ప్రజలకు ఉపయోగించుకునే విధంగా చేయాలనే మాట చెప్పినారు. దానికి కూడా ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఈరోజు ఎలకదుర్తి మండల కేంద్రం చాలా అభివృద్ధిలోకి రావాల్సినటువంటి విధంగా అటు ఇరిగేషన్ కానీ విద్య కానీ ఇతర అన్ని కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉన్న విద్యా వ్యవస్థకు ఇప్పుడు మీ అందరూ ఆశీర్వచనలు వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఈ యొక్క విద్యా వ్యవస్థకు చాలా మార్పులు స్పష్టంగా నేనే గమనిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అధికారంలో ఉన్నామని చెప్పేటువంటి మాట కాదు. గతంలో విద్యార్థుల కొరకు అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం రాగానే అర్ధాకలితో బలమైనటువంటి ఆహారం లేక విద్యార్థులు తమ సరైనటువంటి విద్యాబోధన కొనసాగించలేకపోతున్నారనే ఉద్దేశంతో పిల్లలందరికీ మంచి డైట్ ఛార్జీలు పెట్టడం కాకుండా వారికి అవసరమైనటువంటి కార్పొరేట్ ఛార్జీలు పెట్టడంతో పాటుగా ఇటువంటి భవన నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా టీచింగ్ సైడ్ కూడా రిక్రూట్మెంట్స్, దాని తర్వాత వాళ్ళ ప్రమోషన్స్, అందుకు సంబంధించి అధ్యాపక వర్గం అసహనంగా ఉండొద్దు, వాళ్ళంతా కూడా సరైనటువంటి కేంద్రీకరించి విద్యాబోధన చేయాలనేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించి ఈరోజు ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గతంలో ప్రభుత్వాల దగ్గర డబ్బులుండే, భూములు పంచుతా ఉండి డబ్బులు ఖర్చు చేస్తా ఉండి, ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు భూములు ఇతరత్ర ఇబ్బంది ఉన్నప్పుడు మనం ప్రభుత్వాల తరఫున చేయగలిగేది ఒకటే, అది ప్రతి విద్యార్థికి ఉన్నతమైనటువంటి చదువు చదివించగలిగేటువంటి విషయాన్ని అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినప్పుడు చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే భావి తెలంగాణ నిర్మాణం కావాలన్నా, భావి భారతదేశం నిర్మాణం కావాలన్నా పునాది లాంటి విద్యా వ్యవస్థలో మరి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో గతంలో 60-70% మార్కులు వస్తే చాలా గొప్ప ఉండే, ఇలా 95-99% వస్తే కూడా కాంపిటీషన్ స్పిరిట్ బాగా పెరిగిపోయింది. అందుకే విద్యార్థులకు ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే చదువుకున్న తర్వాత వారికి సరైనటువంటి ఉపాధి లేకుండా ఉంటే కూడా ఆ చదువు వృధా అని, చదువుతో పాటుగా వృత్తిపరంగా లేదా భవిష్యత్తులో చదువు అయిపోగానే ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద పడి బ్లూ కలర్ జాబ్స్ ఏదో ఒకటి చేసుకొని బతికే విధంగా విద్యా వ్యవస్థ లోపల కూడా అనేక మార్పులు తీసుకొచ్చి భవిష్యత్ తరానికి ఒక నిర్మాణవంతంగా ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా యూనివర్సిటీ ఏర్పాటు చేసి, అటు క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఈ విధంగా ముందు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సమస్యల్ని, హాస్టళ్లకు సంబంధించిన సమస్యల్ని, స్కూళ్లకు సంబంధించిన సమస్యల్ని మరి పరిష్కరించే విధంగా ఒక మొత్తం డేటా తీసుకొని ఫీల్డ్ మేనర్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నమాట మనవేస్తూ మరొకసారి పాఠశాల చదువుతున్న పిల్లలందరికీ ఆశీర్వచనం ఇస్తూ పొద్దున ఎలకదుర్తి పాఠశాల నుంచి అన్ని రంగాల క్రీడ, సాహిత్యం, కల్చరల్, లిటరీ ఏ కార్యక్రమమైనా మీ పిల్లలు నెంబర్ 1 మన స్కూల్ పిల్లలు ఉండాలని వాళ్ళందరికీ ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు చెప్తూ తెలియజేసుకుంటాను. అదేవిధంగా ప్రచారం గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు ఈ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న మరొక శాసనసభ్యులు మిత్రులు నాయన రాజేందర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా డిఈఓ గారికి, ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి,
టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీం అందరికీ, గౌరవ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న చిన్నారి బాలికలు, పుర ప్రముఖులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే ఎలకతుర్తి మండలం హెడ్ క్వార్టర్ లో కేబీజీబీ 3,25,00,000 రూపాయలతో భవనాన్ని ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం మీ అందరి సమక్షంలో. మీకు తెలిసిందే, ప్రజాప్రభుత్వం కావాలని 2.5 సంవత్సరాల క్రితం మీ అందరి దీవులతో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకి, వైద్యానికి పెద్దపీట వేశారన్నది మీకు కర్తొచ్చినట్టు కనబడుతుంది. విద్య పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదివించాలని, పేదవాళ్ళ పిల్లలు కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి, కాలేజీలకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు కూడా నడపాలని ఈ ప్రభుత్వం విద్య మీద కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టదన్న సంగతి మీకు తెలుసు. పేదోడి పిల్లలు కూడా కడుపు నిండా భోజనం ఇందాక మిత్రులు చెప్పినట్లు 40% డైట్ ఛార్జీలు, 200% పేదింటి ఆడపిల్లలు చదువుకునే వారికి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. అంతేకాదు, ఆనాటి ప్రభుత్వం పేదవాళ్ళ పిల్లలకి గొప్పలుగా అక్కడ ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఓపెన్ చేశామని చెప్పారు. ఆ ఆశ్రమ పాఠశాల ఓపెన్ చేసిన ప్రదేశాలు ఏంటంటే మూతపడ్డ రైస్ మిల్లు, మూతపడ్డ కోళ్ల ఫారాల్లో ఆనాడు నడిపితే, ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి సుమారు 3,500 మంది పిల్లలకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నాం. అంతేకాదు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాదు, సకల వసతులు, పిల్లలకి డ్రెస్సులు గాని, పుస్తకాలు గాని, స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అయిన వితిన్ 1 month లోపులోనే క్వాలిటీ ఉన్న మెటీరియల్ తో ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇక్కడ చిన్నారి బాలికలు, మీకు తెలియదు కాదు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు పడే కష్టాన్ని మీరు చూస్తున్నారు. వారిలాగా మీరు భవిష్యత్తులో కష్టపడద్దు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పినట్లు, అన్న చెప్పినట్లు, ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఒకప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళకి పంచడానికి 100ల కొద్దిగా, 1000ల కొద్దిగా, లక్షల కొద్దిగా ప్రభుత్వ భూములు ఉండేవి. ఈనాడు ఆ ప్రభుత్వ భూములు లేవు. పేదవాళ్ళకి మంచి విద్యనిచ్చినట్లయితే వారి కాళ్ళ మీద పిల్లలు, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా ఇంకా ఒక 10 మందికి, 100 మందికి వారే జీవనోధారం చూపిస్తారు. ఇది పసిగట్టిన ఈ ప్రభుత్వం విద్యకి, అదే రకంగా పేదవాళ్ళ వైద్యానికి కూడా రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఒకటి విద్య, ఒకటి వైద్యం, 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, ఏదైతే ఇందాక ప్రిన్సిపాల్ గారు అడిగారో, కోతులు ఇబ్బందితో చిన్నారి బాలికలు ఇబ్బంది పడుతున్నారని టాప్ ప్రయారిటీ ఇచ్చి, ఉన్న ఎస్టిమేట్ లో దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి దానికి గ్రిల్లు ఇతరత్ర ఏర్పాటు చేయాలని కూడా ఆదేశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బెడ్షీట్స్, కార్పెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ట్రాన్స్పోర్ట్